నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీలో పొత్తు లెక్కలతో పరిణామాలు మారిపోతున్నాయా అంటే అవుననేటువంటి సమాధానం వినిపిస్తుంది. ఏం జరుగుతోంది అసలు ఏపీలో ఇలా పొత్తు లెక్కల వల్ల? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మా సౌజన్య, మన వీక్షకులకు కూడా నమస్కారం. ఏపీలో పొత్తు లెక్కలతో పరిణామాలు మారిపోతున్నాయని చెప్పేసి అని అందరూ అంటున్నారు. ఎందుకు అనంటే కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తారని చెప్పేసి అని అక్కడికి కేంద్ర బలగాలు ఎంట్రీ ఇవ్వడం, అంతేకాకుండా కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అంటూ అక్కడ ఒక ఎన్నికల అధికారిపై బదిలీ వేటు కూడా పడింది అని చెప్పేసి అని వార్తలు వస్తున్నాయి. అంటే ఈ రెండు పరిణామాలు చూసుకుంటున్నట్లయితే ఏదో కొంచెం జరగబోతోంది అన్నట్టుగా అనిపిస్తోంది. మీరేమంటారు? అంటే ఒకటి, అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం అసాధారణంగా ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు సందర్శన చేసింది. అంటే గత తిరుపతి లోక్సభ ఎలక్షన్లప్పుడు 35,000 దొంగ ఓటర్ ఐడి కార్డులని ఈఓ పాస్వర్డ్ ఉపయోగించి సృష్టించి ఆ 35,000 మంది ఓటర్లని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించిన విషయం కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆధారాలతో రుజువైంది. అవి కాకుండా ప్రతి నియోజకవర్గంలో వాలంటీర్లను ఉపయోగించి దొంగ ఓట్లు, అంటే వాళ్ళకి ఫేవరబుల్గా ఓట్లు పడే వాళ్ళ పేర్లు రాసి ఓటర్ల లిస్టులంతా కూడా చిందరవందర చేశారనేది తెలుగుదేశం, ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా ఆయా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. తర్వాత జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకొచ్చారు. తర్వాత ఏ చర్య తీసుకోకపోయినప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా గౌరవ హైకోర్టులకి, సుప్రీంకోర్టులకి కూడా వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి వరకు తీసుకెళ్లారు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్లో తప్ప ఇలాంటి సంఘటనలు ఇంత ఎక్కువగా మాస్గా జరగలేదు. అంటే కొత్త ఓటర్ల చేరికలు కూడా వేలల్లో వచ్చేటప్పుడు అనుమానం వచ్చేస్తుంది. వాళ్ళకి తెలుసు సగటున ఎన్ని కొత్త ఓట్లు వస్తాయి అనేది, తర్వాత ఎన్ని పాత ఓట్లు డిలీట్ అవుతున్నాయి అనేది. ఈ రెండు కూడా అసాధారణమైన స్థాయిలో చూపిస్తున్నాయి యావరేజ్ ఫిగర్స్. ఓకే, అది వాళ్ళకి వెంటనే తెలిసిపోయింది ఇందులో మ్యానిపులేషన్ అంటే జరుగుతుంది, కొంత గందరగోళం అని. అందుకే మళ్ళీ రెండోసారి వాళ్ళు వచ్చి జిల్లా కలెక్టర్లని, ఎస్పీలని, సంబంధిత ఉన్నతాధికారులని, రాష్ట్ర ఎన్నికల అధికారులని పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. మేము గతంలో మీకు చెప్పాము ఇట్లాంటి దొంగ ఓట్లని, నకిలీ ఓట్లని రిమూవ్ చేయమని ఓటర్ల లిస్టు నుంచి, కానీ ఏం జరగలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ మేము రెండోసారి వచ్చిన కారణం ఏంటంటే స్పష్టమైన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, ఎవరెవరు ఆ పేర్లతో సహా ఉన్నాయి, ప్రూఫ్లతో. ఇప్పుడు కనుక మీరు ఇప్పుడైనా సరే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపల ఇవన్నీ కనుక తొలగించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఒకవేళ కనుక మీరు రాజకీయ ఒత్తిడికి లొంగి ఈ పనులు చేయలేకపోతే అది ఇప్పుడే మీరు నిర్ణయించుకుని లాంగ్ లీవ్ పెట్టేసుకోండి, లేకపోతే ఉద్యోగాలు మానేసుకోండి. ఉద్యోగాల్లో ఉండి నటిస్తూ మీ డ్యూటీలు కనుక మీరు చేయకపోతే మాత్రం రేపు ఎన్నికల తర్వాత, ఎన్నికల ముందు కానీ మేము తీసుకునే చర్యలు తీవ్రంగా ఉండబోతున్నాయి. అవి మీ ఉద్యోగ కెరియర్ని దెబ్బతీస్తాయి. అయినా మాకు బాధ లేదు, కానీ మేము ఒక మానవతా దృక్పథంతో మళ్ళీ కూడా చెప్పడానికే వచ్చామని చెప్పి వాళ్ళు అక్కడ విజయవాడలో హెచ్చరించి వెళ్ళారు రెండోసారి. ఇప్పుడైనా కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి రాష్ట్రానికి ఒక్కరోజు వెళ్ళటమే ఎక్కువ. ఎందుకంటే ఎన్నికల ఏర్పాట్లు దేశవ్యాప్తంగా జరగాలి. ప్రతి చిన్న రాష్ట్రం కూడా ఒకరోజు కేటాయించాల్సి వస్తుంది కేంద్ర, తర్వాత అట్లాగే కేంద్రపాలిత ప్రాంతాలకి, వీటన్నిటికీ. అయినా వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు. తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి ఆర్డర్లో వచ్చిన సందర్భాలు ఉన్నాయి కేంద్ర ఎన్నికల సంఘానికి, ఇదిగో ఇట్లా ఉన్నాయి, మీరు చర్యలు తీసుకోమని. అందువల్ల రేపు కనుక రేపు ఈ అవకతవకలు కొనసాగి ఎన్నికల తర్వాత కనుక అభ్యర్థులు ఇగో ఇన్ని దొంగ ఓట్లు వెళ్ళిపోయినాయి, చచ్చిపోయినాడు ఓటేయలేడు కదమ్మా, కానీ ఓటేసినట్టు రుజువు వాళ్ళు తీసుకెళ్తారు కదా, రేపు ప్రూవ్ అన్నీ కూడా ప్రూవ్ అవుతాయి. అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా తల వంపులేదు. ఎందుకంటే ఎన్నికల నిర్వహణ సరిగ్గా జరగలేదు అనే అనుమానం దేశవ్యాప్తంగా కూడా ఇట్లాగే జరిగిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతాయి. దీన్ని ఇతర రాష్ట్రాల్లో కేసుల్లో కూడా అడ్వాంటేజ్గా తీసుకుంటారు, దీన్ని సైటేషన్గా చూపించి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలా జరిగింది, గౌరవ సుప్రీంకోర్టు ఈ ఆర్డర్స్ ఇచ్చింది అని. ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా అవుతుంది. అందువల్ల కేంద్ర ఎన్నికల సంఘం చాలా గట్టి నిర్ణయం తీసుకోదలుచుకుంది. తర్వాత కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఓడిస్తామని వీళ్ళు చాలా పథకాలు రచించారనేది కూడా వాళ్ళకి తెలుసు. వీళ్ళు ప్రకటనలు చేశారు.
ఇంటెలిజెన్స్, కేంద్ర ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు పైకి తెలియజేస్తూ ఉంటుంది. అందులో Z+ కేటగిరీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఆయనకి భద్రతా పరంగా కూడా కొన్ని రిస్కులు ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇట్లాంటి అవకతవకలు చేయడానికి వీళ్ళు ఒక సిద్ధమై ఉన్నారనేది కూడా ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి కేంద్రం దగ్గర. అందువల్ల ఇవాళ కేంద్ర బలగాలు కవాత్ చేసినాయి అని చెప్తున్నారు. మనకి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, చేసి ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో ప్రజల్లో ఒక ధైర్యం పాదుకొల్పటానికి కేంద్ర ఎన్నికల సాయుధ దళాలు కవాత్ చేస్తాయి. అది ఇప్పుడే అంటే ఎప్పుడైనా ఎన్నికలకి ఒక 4-5 రోజుల ముందు, వారం రోజుల ముందు జరుగుతాయి. కానీ ఇది ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందే ఒకసారి వార్నింగ్ లాగా జరుగుతున్నాయి అంటే అలర్ట్గా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం అనేది మనకు తెలుస్తుంది. అట్లాగే రేపు పులివెందులలో కూడా జరగవచ్చు. ఎందుకంటే పులివెందుల కూడా సెన్సిటివ్ నియోజకవర్గం. ముఖ్యమంత్రి గారు పోటీ చేస్తున్నారు, అందులో షర్మిల గారు పోటీ చేస్తారా, తర్వాత డాక్టర్ సునీత గారు పోటీ చేయటం, సౌభాగ్యమ్మ గారు రావడం, సౌభాగ్యం గారు, ఈ కడప జిల్లా మొత్తమైన అంతా కూడా సున్నితమైన నియోజకవర్గాలే ఆ రెండు కూడా. కాబట్టి అప్పుడు నంద్యాల కడప నియోజకవర్గాల్లో కూడా పోలీస్ భద్రతా ఏర్పాట్లు జరుగుతాయి. ఈ రిగ్గింగులు అవి జరిగే ఎక్కువ ఛాన్స్ ఉంది రాయలసీమలో. అట్లా ఎక్కడ ఏదున్నా కూడా ఈసారి కేంద్ర బలగాలు ఇదివరకటంత ఇదిగా ఉండవు, ఇంకా కొంచెం అలర్ట్గా ఉండి ఎన్నికల్ని సజావుగా జరిపిస్తాయి. దానికి కారణాలు కూడా ఇక్కడ జరిగిన వివేకానంద హత్య కేసు గత ఎలక్షన్లో కూడా ఇక్కడ ఫలితాలను తారుమారు చేసింది. అది చాలా తీవ్రమైన ప్రభావం చూపింది ఎన్నికల మీద. అలాంటి సంఘటనలు కూడా ఇప్పుడు మళ్ళీ జరగవచ్చు అనే ఒక ఉద్దేశం మీద కూడా శాంతి భద్రతల దృష్ట్యా కూడా అది ఉంటుంది. తర్వాత ఎన్నికల్లో ఇట్లాంటి నేరాలకు పాల్పడతారనేది ఈ 2 అంశాలని కూడా సున్నితంగా గమనిస్తూ ఉంటారు కేంద్ర బలగాలు. సో అంటే ఇప్పుడు పొత్తులో ఉన్నారు కాబట్టి బీజేపీ, టీడీపీ, జనసేన, సో వీళ్ళు ముగ్గురు కూడా పొత్తులో ఉన్నారు కాబట్టి కేంద్ర బలగాలు అక్కడ చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసే దగ్గర రావడం, నెక్స్ట్ మళ్ళీ కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా, అక్కడేమో ఎన్నికల అధికారిపై వేటు పడ్డం అని కూడా. అక్కడే కదమ్మా, ఇంకా కొన్ని ఈవోలు కూడా మార్పుస్తారు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఎవరైతే అంటే ఇదంతా జరుగుతుందంతా కూడా ఈ పొత్తుల పరిణామాలేనా, పొత్తు లెక్కల వల్లేనా? అట్లా అనుకోవటానికి కూడా లేదు. ఇది కొంత ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు గతంలో ఈవోని కలెక్టర్ని, రాజంపేట కలెక్టర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, అవును, ఆయన తిరుపతిలో అక్రమాలకి పాల్పడ్డాడనేది ఆయన మీద ఆరోపణ. అట్లాగే ఇప్పుడు కూడా అట్లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న లేకపోతే ఫిర్యాదులు అందుతున్న ఈవోల్ని ముందుగానే మార్చేయటం వలన వాళ్ళని ఈవోగా ఉంచరిక వేరే డ్యూటీస్లో వేస్తారు. ఈవోగా, నియోజకవర్గ ఈవోగా ఉండే డ్యూటీస్ వేయరు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ మీద కొంత పరిశీలన చేస్తారు, ఒక ఫాస్ట్ ట్రాక్ రికార్డ్ కూడా చూస్తారు. కాబట్టి దానికి డైరెక్ట్ లింకు లేకపోవచ్చు. ఎన్నికల మీద కేంద్ర ఎన్నికల సంఘం చాలా ఆంధ్రప్రదేశ్ మీద కొంచెం అధిక ప్రాధాన్యత చూపిస్తూ దృష్టి సారిస్తుంది అనేది తెలుస్తుంది. ఓకే, సో మరి ఏపీలో పొత్తుల వల్ల లెక్కలు మారుతున్నాయని చెప్పేసి, పరిణామాలు కూడా మారుతున్నాయని చెప్పేసి అంటున్నారు. మరి ఈ పరిణామాలు ఎన్ని మలుపులు తిరిగేటువంటి అవకాశం ఉంది, ఎంతమందిపై వేటు పడేటువంటి అవకాశం ఉందో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, దుర్గా కుమార్ గారు.